తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం కుదిర్చిందా? ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రెండు కారణాలతో బీఆర్ఎస్ నోడించారు. ఒకటి, బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి. రెండు, కేసీఆర్ ఒక కుటుంబ పాలన. ఈ రెండు అంశాల మీదనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు. రాహుల్ గాంధీ మీద విశ్వాసంతో కాదు. కేసీఆర్ పీడ విరగడ కావాలి, బీఆర్ఎస్ పార్టీ పోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఓటేస్తే ఈరోజు న్యాయ విచారణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు. నేను ఫామ్ హౌస్ లో ఉంటాను, నువ్వు ప్రగతి భవన్ లో ఉండు, నీ దగ్గరికి నేను రాను, నా దగ్గరికి నువ్వు రావద్దు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రెండు పార్టీలు, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏమైనా ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహనకు వచ్చారా? ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలియాల్సిన బాధ్యత ఉన్నది. రివ్యూలు చేశామని చెప్పారు, మంత్రులు స్వయంగా వెళ్ళారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు రివ్యూలు చేయండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వండి, ప్రకటనలు మాత్రం చేయండి, మాకేం అభ్యంతరం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, మీరు ఇచ్చినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇల్లు అల్కగానే పండుగ కాదు, గ్యారంటీల పేరుతో అధికారంలో రావడమే కాదు. కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ, దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో, దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నాను. మీ ద్వారానే చెప్తున్నాం కదా, మీ ద్వారానే చెప్తున్నా. ఆయన కూడా మీడియాలోనే చెప్పాడు, నేను కూడా మీడియాలోనే చెప్తాను. చర్చిస్తాం. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఫస్ట్ టైం చెప్తాం.